మేషరాశి వారికి ఈ మాసము క్రిందటి మాసముల కంటే ఒకంత ప్రతికూల ఫలితాలు 1-2 గోచరిస్తున్నప్పటికీ మాసాంతానికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. నూతన వాహన సౌఖ్యము, క్షేత్ర ప్రయాణ సౌఖ్యము, ఆహారము, విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశము కనబడుతున్నాయి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక మీరు పూర్తి చేసి చాలా కాలం నుంచి మీరు అనుకుంటున్నటువంటి ఒక సత్కార్యానికి ఇంట్లో బీజం వేస్తారు మీరు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో చక్కటి గుర్తింపు పొందేటువంటి మంచి అవకాశం కనబడుతోంది. లోహ వ్యాపారులకి విశేషమైనటువంటి ధనలాభము సూచితమవుతోంది. రాజకీయ నాయకులకి సరైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అంతేగాక ఒక పదవి కూడా వీరిని అలంకరించేటువంటి అవకాశం కనపడుతోంది. చాలా కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు వ్యాజ్యములు మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ప్రథమాంతం కొద్దిగా మీకు ప్రతికూలత కనబడుతున్నా మాసాంతానికి వచ్చేసరికి చాలా చక్కటి సానుకూల ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం తప్పనిసరిగా కనబడుతోంది. అంతేకాకుండా విద్యార్థులకి పరీక్షల్లో కాస్త పరీక్షా సమయం అంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఐపీఎస్, ఐఏఎస్ రంగాలలో ఉండేటువంటి వారికి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని మిమ్మల్ని మీరు ఒక ప్రణాళికతోటి నడిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి ఈ మాసము ఆంజనేయ స్వామి వారికి 4 శనివారముల పూట ఆకు పూజ చేయించుకోవడం అనేటువంటిది, దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పరిహారముగా, మరిన్ని సత్ఫలితాటుతోటి వీరు ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది అని చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ